Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. పెద్ద ఆయన సైడ్ అయిపోయారు. మహిళా బీసీ అభ్యర్థి తెరపైకొచ్చారు. దశాబ్దాలుగా ఆ నియోజకవర్గంలో రెండు కుటుంబాల మధ్య సాగుతున్న పొలిటికల్ ఫైట్ లో ఈసారి కొత్త ట్విస్ట్. చేనేతపురిలో విజయం ఎవరిది? పోలింగ్ సరళి ఎవరికి అనుకూలం? అభ్యర్థులకు నేతలు మనస్ఫూర్తిగా సహకరించారా? దశాబ్దాల తర్వాత బీసీ వర్గం నుంచి బరిలో దిగుతున్న బుట్టా గెలుస్తారా? తండ్రి బాటలో ప్రజాసేవలో ఉన్న జె నాగేశ్వర్ రెడ్డి విజయం సాధిస్తారా? బీసీ అభ్యర్థికి ఛాన్స్ ఉందా? బీవీ కుటుంబం నిగ్గుతుందా? ఎమ్మిగనూరులో ఏ జెండా? ఆనవాయితీ మారింది. అధికార పార్టీ వ్యూహం మార్చేసింది. అందుకే అక్కడి ఫలితం ఎవరికి అనుకూలమో అంతుపట్టకుండా ఉంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 3 దశాబ్దాలుగా బీవీ మోహన్ రెడ్డి, చెన్నకేశవరెడ్డి కుటుంబాల మధ్య ఎలక్షన్ ఫైట్ నడిచేది. వయోభారంతో తాను ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ప్రకటించారు. దీంతో బీసీ సామాజిక వర్గం నుంచి బుట్టా రేణుకని అభ్యర్థిగా దించింది వైసీపీ అధిష్టానం. ఎమ్మిగనూరులో కీలకంగా ఉన్న చేనేతల్ని దృష్టిలో పెట్టుకుని అదే వర్గానికి చెందిన మాజీ ఎంపీ బుట్టా రేణుకకు అవకాశమిచ్చింది. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే జె నాగేశ్వర్ రెడ్డి పోటీ పడ్డారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఎమ్మిగనూరులో జె నాగేశ్వర్ రెడ్డి కుటుంబమే పోటీ చేస్తూ వస్తోంది. ఆయన తండ్రి బీవీ మోహన్ రెడ్డి మంత్రిగా కూడా పనిచేశారు. పోలింగ్ తరువాత ఎమ్మిగనూరు వైసీపీ, టీడీపీ అభ్యర్థులు ఇద్దరూ విజయం తమదే అని నమ్మకంగా చెబుతున్నారు. బీసీల ఓట్లు గంపకుత్తగా తనకే పడ్డాయని, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తోడు జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ తనకు అనుకూలమని అంచనా వేస్తున్నారు బుట్టా రేణుక. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు తనపై ఉన్న సానుభూతి, పార్టీ మేనిఫెస్టో తనను గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్నారు టీడీపీ అభ్యర్థి జె నాగేశ్వర్ రెడ్డి. అర్బన్ ఓటర్లు ఎటువైపు, రూరల్ ఓటర్లు ఎటువైపు అనే దానిపై అభ్యర్థులిద్దరూ లెక్కలు వేసుకుంటున్నారు. డబ్బు ఖర్చు పెట్టడంలో టీడీపీ కంటే వైసీపీనే ఒక అడుగు ముందుందన్న ప్రచారం జరుగుతోంది. ఎవరికి ఎవరు వెన్నుపోటు పొడిచారు అనే దానిపై కూడా పోలింగ్ పూర్తయ్యాక ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బుట్టా రేణుకకు సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, ఆయన తనయుడు జగన్ రెడ్డి, రుద్రగౌడ్ పూర్తి స్థాయిలో సహకరించారా లేదా అన్న చర్చ పార్టీలో అంతర్గతంగా జరుగుతోంది. ఎమ్మిగనూరులో టీడీపీ అభ్యర్థి జె నాగేశ్వర్ రెడ్డికి మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వర్గం ఎంతవరకు సహకరించింది అన్న దానిపై చర్చ నడుస్తోంది. ఎందుకంటే మొదట్నుంచి జె నాగేశ్వర్ రెడ్డికి కోట్ల వర్గానికి అస్సలు పడట్లేదు. దీంతో ఎవరు సహకరించారు, ఎవరు వెన్నుపోటు పొడిచారు అనేది కూడా ప్రజల్లో హాట్ టాపిక్. మరొక వైపు పోలింగ్ శాతం పెరగడంతో ఎక్కడ ఎవరికి మెజారిటీ రావచ్చు, ఎంత మైనస్ ఉండొచ్చు అని లెక్కలు వేసుకుంటున్నారు. గ్రామాల వారీగా ప్లస్లు మైనస్లు చూసుకున్న అభ్యర్థులు ఇప్పటికే గెలుపు అవకాశాలపై ఒక అంచనాకొచ్చినట్టుగా చెబుతున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీకి వేవుందన్న దానిపై తమ జయాపజయాలు ఆధారపడి ఉంటాయని అభ్యర్థులు అనుచరులకు చెబుతున్నారు. మరి ఎమ్మిగనూరులో వైసీపీ ప్రయోగం ఫలిస్తుందో, టీడీపీ సత్తా చాటుతుందో తెలియాలంటే మరో 6 రోజులు వేచి చూడాల్సిందే. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.